పేదింటి బిడ్డ సీఎం జగన్ తన కుటుంబంతో కలిసి విమానంలో లండన్ కు విహార యాత్రకు వెళ్లారు. ఈ ప్రత్యేక విమానంలో పడకలతో పాటు 14 సీట్లు మాత్రమే ఉంటాయి. విమానం అద్దె గంటకు 12 లక్షలు మాత్రమే. ఇది ప్రపంచంలోనే విలాసవంతమైంది. విస్టా జెట్ కంపెనీకి చెందిన బొంబార్డియర్ 7500 నిరుపేద సీఎం కోసం ప్రత్యేకంగా విదేశాల నుంచి ఈ విమానాన్ని తెప్పించారు. గురువారమే గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంది. నిన్న రాత్రి 11 గంటలకు జగన్ తన కుటుంబంతో కలిసి ఈ విమానంలో గన్నవరం నుంచి నేరుగా లండన్ కు బయలుదేరారు. ఇక సీఎం భద్రత కోసం నలుగురు అధికారులు ముందుగానే లండన్ వెళ్లారు. వారికి విమాన టిక్కెట్లు, వసతి, ఇతర ఖర్చులు కలిపి 1.5 కోటి మాత్రమే. తరచూ పేదవాడినని చెప్పుకునే జగన్ సింప్లిసిటీ ఇదన్నమాట. జగన్ భద్రతాధికారులకు అయ్యే ఖర్చు 1.5 కోటిను ప్రభుత్వమే భరించనుంది. వ్యక్తిగత పర్యటన కావడంతో సీఎం కుటుంబానికి అయ్యే ఖర్చంతా ప్రైవేటు ఖర్చు. ఈ నెల 31న ఆయన రాష్ట్రానికి తిరిగి రానున్నారు. జగన్ కుటుంబంతో కలిసి తాడేపల్లి నుంచి రోడ్డు మార్గాన గన్నవరం విమానాశ్రయానికి రాత్రి చేరుకున్నారు. జగన్ కు మంత్రులు జోగి రమేష్, కొట్టు సత్యనారాయణ తదితరులు వేలుకోలు పలికారు. ఇక ఎన్ఆర్ఐ డాక్టర్ ఉయ్యూరు లోకేష్ బాబును గన్నవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం జగన్ ను అడ్డుకునేందుకు ఆయన విమానాశ్రయానికి వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఇవాళ రాత్రి ఢిల్లీ వెళ్లేందుకు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నారని, దాని ప్రింట్ కోసం విమానాశ్రయానికి వచ్చినట్లు లోకేష్ బాబు తెలిపారు. పేదింటి బిడ్డ సీఎం జగన్ తన కుటుంబంతో కలిసి విమానంలో లండన్ కు విహార యాత్రకు వెళ్లారు. ఈ ప్రత్యేక విమానంలో పడకలతో పాటు 14 సీట్లు మాత్రమే ఉంటాయి. విమానం అద్దె గంటకు 12 లక్షలు మాత్రమే. ఇది ప్రపంచంలోనే విలాసవంతమైంది. విస్టా జెట్ కంపెనీకి చెందిన బొంబార్డియర్ 7500 నిరుపేద సీఎం కోసం ప్రత్యేకంగా విదేశాల నుంచి ఈ విమానాన్ని తెప్పించారు. గురువారమే గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంది. నిన్న రాత్రి 11 గంటలకు జగన్ తన కుటుంబంతో కలిసి ఈ విమానంలో గన్నవరం నుంచి నేరుగా లండన్ కు బయలుదేరారు. ఇక సీఎం భద్రత కోసం నలుగురు అధికారులు ముందుగానే లండన్ వెళ్లారు. వారికి విమాన టిక్కెట్లు, వసతి, ఇతర ఖర్చులు కలిపి 1.5 కోటి మాత్రమే. తరచూ పేదవాడినని చెప్పుకునే జగన్ సింప్లిసిటీ ఇదన్నమాట. జగన్ భద్రతాధికారులకు అయ్యే ఖర్చు 1.5 కోటిను ప్రభుత్వమే భరించనుంది. వ్యక్తిగత పర్యటన కావడంతో సీఎం కుటుంబానికి అయ్యే ఖర్చంతా ప్రైవేటు ఖర్చు. ఈ నెల 31న ఆయన రాష్ట్రానికి తిరిగి రానున్నారు. జగన్ కుటుంబంతో కలిసి తాడేపల్లి నుంచి రోడ్డు మార్గాన గన్నవరం విమానాశ్రయానికి రాత్రి చేరుకున్నారు. జగన్ కు మంత్రులు జోగి రమేష్, కొట్టు సత్యనారాయణ తదితరులు వేలుకోలు పలికారు. ఇక ఎన్ఆర్ఐ డాక్టర్ ఉయ్యూరు లోకేష్ బాబును గన్నవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం జగన్ ను అడ్డుకునేందుకు ఆయన విమానాశ్రయానికి వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఇవాళ రాత్రి ఢిల్లీ వెళ్లేందుకు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నారని, దాని ప్రింట్ కోసం విమానాశ్రయానికి వచ్చినట్లు లోకేష్ బాబు తెలిపారు.